నమస్కారం గురుగారు. నువ్వు ఫేస్ రైట్కి తిప్పండి, లెఫ్ట్కి, పైకి, కిందకి. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. గురువుగారు, ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి. నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. నువ్వు పద. పెళ్లి కూతురు అటు చూడండి. సత్య ఉండు, నేను వస్తున్నాను. అతనే పెళ్లి కొడుకు. నా రూట్లోకి ఎవడొచ్చినా సైడ్ అయిపోతాడన్నారుగా, మీ మాట నిలబెట్టుకోండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగ్గా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకుని చూడమంటారా? మూడో నెత్తను తెలిసి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాలను అడుగుతూ ఇటు తట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నావేంటి? ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేరదా పదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారు. అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఢామట్టుంది. అదేందది? ఎక్కి పెళ్లి సుబ్బిసాగుకి వచ్చినట్టు అయ్యోరు చెప్పింది నిజమేలా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా. అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. కూర్చోదా రే. అయ్యోరికే మంచి టెంకాయలు తీసుకురా సల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీకు కాబోయే కోడలికి ఇంకొకరితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళా? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కానండి, ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి. నా మాట నమ్మండి. ఏది దుర్గమ్మా? ఏందిదే? నటరాజేమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా? ఏందిదే? ఈ డాన్సులేంది, ఈ సాంగులేంది, ఈ పూలేంది? ఇంట్లో పూల, తోటలో పూల, నీ నెత్తి మీద పూల, పూలే పూలు కదా. నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా? ఇదంతా ఆ కుర్రోడి మాయా. అవునా? మాయే. ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి గానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటాడు. ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా. అత్త ఎందుకు కొట్టింది? నీకు ఇద్దరు చెప్పినా అర్థం కాదు కదా. మూడో వాళ్ళు ఎవరు? ఏయ్ సత్యభామ రాయిలా రాయిలా సచ్చా సచ్చా సచ్చా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. సత్య, నాకొక్కసారి ఐ లవ్ యూ చెప్పు, నేను హీరోనైపోతా. నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి. రే ఏంటి కడుపులో దేవేస్తున్నట్టుంది బావా. రే నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి నాకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనిపిస్తుంది. అంత చండాలగా చెప్పానా? వాడిని వదిలే అన్నయ్య, వాడికి అసలు టేస్టే లేదు. చాలా బాగా చెప్పావు. అయితే సత్యకి
తుపాకీ పేల్చినది ఈజీ కాదు ప్రేమ అంటే. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. బాగున్నారా? ఏంటలా చూస్తున్నారు అంకుల్? రండి రండి అంకుల్, లోపలికి వెళ్దాం. రండి రండి ఆంటీ. సత్య సత్య ఎవరు వచ్చారో చూడు. మీ అమ్మా నాన్న, అదే అత్తయ్య మామయ్య వచ్చారు. సత్య ఇవన్నీ నీ పుట్టినరోజు కోసం. నువ్వు హ్యాపీగా? నీ కోసం నీ కోసం. మేడం, ఇప్పుడు వరకు మీరు లైఫ్ లో 19 బర్త్డేస్ చేసుకున్నారు. అందులో దేనికి నేను లేను కదా. అందుకే అన్ని కలిపి ఒకేసారి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నయ్య ఫీలింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. కోళ్ళపిల్ల, ఈ రోజు నీ కోసం అసెంబ్లీ సెషన్స్ కూడా డుమ్మా కొట్టేటట్టు చేసినాడు కదా మా అమ్మయ్య. నమస్కారం అండి. డాడ్, ఏంది ఆయన ఏమన్నారు? నమస్కారం అని చెప్పినాడు. మరి నువ్వేమన్నావు? ఓ నమస్కారం బాబు గారు. ఇంట్లో అంత బాగుంటారా? రైట్. మీ ఇద్దరు జీవితాలు ఈ ఇంట్లో ఇలాగే నిండు నూరేళ్లు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, మామూలు కేక్ కాదు, మనసుతో తెచ్చా. బాగుందా? అమ్మాయి ఏంటంటే సిగ్గుపడిపోతుంది. బాగారు డైనింగ్ టేబుల్ మీద కుస్తీ పోటీలు పెట్టించారండి. ఏంటలా వెళ్ళిపోయింది? అన్నయ్య, ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది. లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ కోసం వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే లే లే, ఇంకొకటి ఉంది. మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో. సత్య, నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. నా ప్రతి శ్వాస, నా ప్రతి హృదయ స్పందన, నా జీవితంలోని ప్రతి క్షణం నువ్వే. కేవలం నువ్వే ఉన్నావు. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. సత్య, వాడిని పట్టించుకోకు. వాడి నీ బర్త్డే కేక్ కంపు కొడుతుందన్నాడని వాడితో మొత్తం తినిపించా. రే, అక్కడికి వచ్చారంటే చంపేస్తాను నా కొడక. ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకటే డిస్టర్బెన్స్. సత్య సత్య ఇంకెక్కడ సత్య? వెళ్ళిపోయింది. చంపేస్తాను అన్నోగా భయపడి వెళ్ళిపోయింది. నా కొడుకు మొత్తం చెడగొట్టాడు. వాడి వాంతి. శాంతి శాంతి శాంతి, బాగా అలసిపోయా అన్నయ్య. వెళ్ళి రెస్ట్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంటిది? టాబ్లెట్స్? బ్యాలెన్స్ కేక్ తింటావా? మా బావగారిని తినమను. మొత్తం నన్నే తినమన్నాడు కదా. కేక్ నీకు, కేక ఆడికి. బాబు రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ్. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదు. గురువుగారు, పడవ ఎక్కడికి పోదట. ఓహో, బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తున్నాను. కూర్చోండి. అది అదే అదే అదే. ఎక్కుతావు. రే, తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకి అయితే పడవ ఎక్కడం దేనికి? దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా, నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అన్నా, అటు చూడన్నా. ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట. మనం చూడలేదు అది. ఏమవుతుంది? గురువు గారు, గురువు గారు, ఏమిట్రా?
పడవెక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్వేదో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగొదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా, ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా, తమ 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారేంటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా వెదవ దిక్కుమాల లాజిక్కు నువ్వును? ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టిపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకరా, కదలదు నువ్వు. ఎందుకు సార్? కదలదు చెప్తాను. నువ్వు ఇక్కడ నిలబడకరా. ఏంటి వాడు అవుతున్నాడు? వీటన్నిటికి మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా ఎడు. ఏంటి అలా చూస్తున్నా? అందంగా ఉంటేను. అదే నీళ్లు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, రాధా, మీరా, జాంబవతి. నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా, అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా, ఏమిటి? ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగాలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువుగారు. చెప్పవే రా, తిండిపోతావా? ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ఈ బెల్లో ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా? పెళ్లి చేసుకోకపోతేనా? ఫేషియల్ టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా. మరి అడ్వాన్స్? ఇదిగో అడ్వాన్స్. ఇది ఇంకా ఎంత దూరం? ఏ తాత, బాగున్నావా? ఎన్నాళ్ళైంది నేను చూసి. నువ్వెవరో నాకు తెలదే. నాకు తెలీదు, 24 గంటలైంది ఒక మనిషిని చూసి. ఆనందంలో పలకరించానయ్యా. కాకినాడకి వెళ్ళాలి. ఇటు బస్ స్టాండ్, అటు రైల్ స్టేషన్ ఎలాగైనా వెళ్ళొచ్చు. మేము బస్సులో రైల్లో వెళ్ళము, మాదంతా అడ్వెంచర్ రూటే. ఏ మంటలు ఏంటి? మనకెందుకు అనుకుంటే నీతో కూడా వచ్చేవాడిని కాదు కదా. పదా, అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు. రక్షించు బాబు, 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 నా ఇల్లు కాలిపోతుంది బాబు. అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు. కాపాడు బాబు, కాపాడు. నా ఇల్లు కాలిపోతుంది. ఆవిడ పిల్లలు ఏడుస్తుంటే నువ్వేంటే తాపిక చేస్తున్నావు? తెలియట్లేదు, చేస్తే తెలుస్తుంది. బాబు, అయ్యో బాబు, నా పిల్లల్ని కాపాడు బాబు. ఏంటి? లోపలికి వెళ్ళినవాడు బయటికి రాలేదేంటి? ఇదిగా అలా గాక్ ప్లీజ్. అమ్మో,
ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, కుక్క పిల్లలు ఉన్నాయి. అవే నా పిల్లలు. ఓసిని అంకమ్మ. నీ పేరు ఎంకమ్మ? కాదు గంగమ్మ. అయ్యో నా పిల్లలు. దెబ్బ తగిలిందా? సత్యవతి, నేను కావాలని చేయలేదు. నేను సారీ చెప్పాను కదా. నన్ను ఇంత చేయాలని అలిచేసావు. మళ్ళీ సారీ ఎందుకు? నా మాట విను. నేనేం విన్ను. అన్ని కుక్క పిల్లలు విసిరా, ఒక్కడు కూడా నా మీద పడలేదు. కానీ నువ్వు మాత్రం ఎగేసుకొని పడ్డావు. వాటికి నువ్వంటే ఇష్టం లేదేమో. అంటే నీకు నేనంటే ఇష్టమనేగా? మళ్ళీ డబుల్ యాక్టింగ్ వద్దు. అవునో కాదో చెప్పు. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు. తప్పనిపించలేదా? ఎందుకని? నువ్వు దొంగ కూడానా? రాబర్, చీటర్. నా చొక్కలో ఫోటో పెట్టి మర్చిపోయింది నువ్వే. ఐ నో రాబర్, ఐ నో చీటర్, ఐ నో ఇంగ్లీష్. రాబర్ యూ, చీటర్ యూ, ఇంగ్లీష్, థియేటర్, డిటిఎస్, హాలీవుడ్, మిషన్ ఇంపాసిబుల్, ఇంటర్వల్, ది ఎండ్, బాయ్ ఫ్రెండ్, బుల్షిట్, డామ్, డుస్కు, ఫ్రాడ్ ఆఫ్ ఇండియా. నువ్వు ఫ్రాడే. నన్ను ఫ్రాడ్ అంటావా? గెట్ అవుట్. వెళ్ళిపోతాను. గెట్ అవుట్. వెళ్ళిపోతా. పోరా. వెళ్తున్నా. పో. ఏయ్ పో. ఏడి నిజంగా వెళ్ళిపోయాడా? ఓకే, వెళ్ళిపోని. నేను వెళ్ళాను అనుకుంటున్నాడా? వెళ్తాను. ఒరే దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచాడు దద్దోజనం. సరేలే, అఘోరించావు గానీ ఆ తాంబూలంలో తగలై. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభం అమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు, ఫిగర్లు మన తాలూకా? ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. క్షుణ్ణంగా ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత? మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ. పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా.